తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలపై మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను నేను. డిఏ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. పెండింగ్ డిఏలను ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు జి నిర్మల్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. సంఘం సమావేశం హైదరాబాద్లో జరిగిందనమాట. పిఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగులకు 40% ఫిట్మెంట్ ఇవ్వాలని సంఘం కోరింది. ఏపీలోని ఉద్యోగులను కూడా రాష్ట్రానికి రప్పించాలని కూడా కోరిందనమాట. సో ఏది ఏమైనా తెలంగాణలో ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు అనేవి వెంటనే 4 డిఏ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిఏ బకాయిలు రావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.